అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దువ్వాడ మాదిరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసింది. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద దువ్వాడ మాదిరి ఏం మాటలు మాడింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో బిగ్ బాస్ స్టేజ్ కి ఆహ్వానించిన హోస్ట్ నాగార్జున, మాదిరి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అంటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, ఎందుకంటే నాకు హౌస్ లో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది. సో అందుకే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానని నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నాను సార్ అంటే, ఓహో ఎక్స్పెక్ట్ చేసావమ్మా, సరే నీకోసం మరి ఏవి చూసేద్దామంటే ఎస్ సార్ అంటే, మొత్తానికి మాదిరి ఏవి అయితే చాలా బాగా ఎడిట్ చేశారనే చెప్పాలి. కిందలో భాగంగానే మాదిరి మరి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి వాళ్ళలో ఏదైతే మార్చుకోవాలో అది చెప్పేస్తావంటే యా సార్ షూర్ అంటూ చెప్పుకొచ్చింది. సో ఫైనల్గా నాగార్జున తనుజ దగ్గర నుంచి మొదలుపెట్టు అంటే, సార్ నిజంగా నేను హౌస్లోకి వెళ్ళినప్పుడు తనుజ అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. బయట నుంచి చూసేటప్పుడు ఎందుకు ఈ అమ్మాయి అరుస్తుంది, ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఎమోషన్స్ అవుతుంది అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వన్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టానో అప్పుడు నేను తనుజతో మాట్లాడడం స్టార్ట్ చేశానో, నిజంగా చాలా స్వీటెస్ట్ పర్సన్ సార్. హౌస్లో తనుజతో ఉంటే మన వాళ్ళని మనం మిస్ అవ్వట్లేదన్న ఫీలింగ్ వస్తుంది. సో ఏదేమైనా తనుజ, నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు. నీలో నువ్వు మైనస్ తగ్గించుకోవాలి అంటే ఒకే ఒకటి, నువ్వు ఎవరి మీద ఎక్కువ అరకుండా, అలాగే ఎవరితోని బాండింగ్ పెట్టుకోకు. బర్నే గారు ఏదో అనుకుంటారు, దివ్య ఏదో అనుకుంటుంది అని అనేది కాదు. నువ్వు ఏదైతే స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్ మీద నువ్వు నిలబడి అవతల వాళ్ళకి కరెక్ట్ పాయింట్తో నువ్వు ఏదైనా చెప్పు, కానీ అరకండా చెప్పు అంటూ అదొక్కటే నీలో మైనస్ అవుతుందిరా. సో అది కానీ నువ్వు ఇది చేసుకుంటే నీ అంత తోపు హౌస్లో ఉండరు. అండ్ అలాగే పక్కా విన్నర్ కూడా నువ్వే అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడింది దువ్వాడ మాదిరి తనుజ కోసం. ఈ కిందలో భాగంగానే రీతు గురించి ఏం చెప్తావు అంటే, రీతు నీ గేమ్ పరంగా నువ్వు బాగానే ఆడుతున్నప్పటికీ కూడా నీ కాన్సన్ట్రేషన్ డెమోన్ పవన్ మీద ఉన్నంత గేమ్స్ మీద లేవు. సో ఇప్పటి నుంచన్నా సరే నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు. నీ వల్ల పవన్ చాలా మాటలు పడుతున్నాడు, చాలా సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాడు. సో తను చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఒక అక్కగా నేను చెప్తున్నాను. సో ఇక్కడి నుంచన్నా నువ్వు పవన్కి దూరంగా ఉండి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడింది మాధురి. సో ఇందులో భాగంగానే భరణి కోసం ఏం చెప్తావు అంటే, భరణి గారు మీరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి రెండోసారి. సో మీరు దివ్య కోసమో లేదా తనుజ కోసమో లేకపోతే ఇమాన్యుయల్ కోసమో ఒక రేలంగి మావేలాగా ఆలోచించి మీ గేమ్ని మీరు పాడు చేసుకోవద్దు. మీలో గేమ్ ఆ సత్తా ఉంది, నాకు తెలుసు, అది బయటికి తీయండి అంటూ భరణికి మంచిగా సజెషన్ ఇచ్చింది. దీంతో భరణి థ్యాంక్ యూ మేడం అంటే థ్యాంక్ యూ సార్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావంటే, పవన్ కళ్యాణ్ నువ్వు గేమ్ అనేది చాలా బాగా ఆడతావు, కానీ నువ్వు తీసుకునే స్టాండ్ మీద ఉండవు. ఎప్పుడు ఎలా ఉంటావు అనేది అర్థం కావట్లేదు. సో ఎప్పుడు ఒకలాగే ఉండటం నేర్చుకో. అండ్ అలాగే ముఖ్యంగా మా తనుజతో గొడవలు తగ్గించుకో అంటూ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్కి. ఇక సంజన గురించి ఏం చెప్తావు అంటే, సంజన గారు మీతో మీరు ముందు చూస్తే ఇప్పుడు చూస్తే గేమ్ అనేది అస్సలు లేదు. సో మీరు గేమ్ను పక్కన పెట్టేసి ఏదేదో చేస్తున్నారు. అలా కాకుండా మీలో మేము కొత్త కంటెంట్ క్రియేటర్ చూడాలనుకుంటున్నాం. సో అలాగే మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టి మీరు మీ గేమ్ని ఆడితే చూడాలనుకుంటున్నాం. మాకు ముందున్న సంజన గారు కావాలి, ఈ 3 వారాలు సంజన గారు వద్దు అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడింది. సో ఫైనల్గా టాప్ 5 ఎవరుంటారో చెప్పేసి వెళ్ళిపో అంటే వెంటనే చెప్పుకొచ్చింది తనుజ, అలాగే డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ అలాగే బర్నీ గారు అంటూ టాప్ 5లో పెట్టింది. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద దువ్వాడ మాదిరి గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.